ముందుగా రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం ఉన్నాము ఈ ఉల్లిగడ్డ పొలంలో అయితే ఈరోజు ఉన్నాం మనం. ఉల్లిగడ్డలు ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు నారు వేసి ఒక 20-25 రోజులు అయిందనుకోండి, మొలసిన వచ్చేసి ప్రతిభా బయోటెక్ వారి అవన్నీ అలాగే పుడమిని వాడుకుంటే మంచిగా ఉంటుంది. ఈ అవన్నీ వాడుకోవడం ద్వారా ఈ ఉల్లిగడ్డలో ఏంటంటే ముఖ్యంగా వేరు వ్యవస్థ అనేది బలపడుతుంది. అలాగే కాడ అనేది బాగా బలపడి లావుగా వస్తుంది. అలాగే పచ్చగా కూడా మంచి రంగు, అలాగే మంచి షైనింగ్ కూడా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఎరుపుగా మారడం కానీ, కోసులు ఎక్కువ అక్కడక్కడ కాలిపోతుంటాయి, అలాంటివి కానీ కొంచెం తగ్గుతుంది. ఈ 20-20-0-13 కానీ లేదా డిఏపి కానీ ఇలాంటివి వాడడం కంటే కూడా అవని అలాగే పుడమిని వాడుకోవడం చాలా మంచిది. ఈ వాడుకోవడం ఏంటంటే అవనిలో వచ్చేసి ఆమ్లం పిండి, వేప పిండి, గానుగ పిండి ఇవన్నీ ఉంటాయి. అలాగే శక్తివంతమైన బ్యాక్టీరియా కూడా అవన్నీలో ఉంటుంది. ఇవి నేల అనేది అవన్నీ వేసుకున్నట్లయితే నేల అనేది సారవంతంగా మారుతుంది. అలాగే పుడమిలో వచ్చేసి పొటాషియం హ్యూమేట్ అనేది ఉంటుంది. పుడమి ఏంటంటే మనకి మొక్క యొక్క వేర్లను బలపరిచి మొక్క పెరిగేటట్టు చేస్తుంది. అలాగే ఈ గింజ అని లేకపోతే ఇందులో ఉల్లిగడ్డలు వచ్చేసి ఈ గడ్డ ఏదైతే ఉందో దాన్ని బాగా లావుగా మారేటట్టు, అలాగే మంచి కలర్ కానీ షైనింగ్ కానీ బాగా వస్తుంది అనమాట. ఈ ఉల్లిగడ్డకు కానీ లేదా ఇతర పంటలకు కానీ పత్తిలో అయితే కాయ బాగా లావుగా రావడం, అలాగే మంచి కలర్ రావడం, పత్తి నీట్గా రావడం ఇలాంటివి జరుగుతాయి. అలాగే వేర్లోనే బలపడతాయి, మొక్క బాగా పెరుగుతుంది. రంగులు ఎటువంటి ఎక్కువ ఈ మనకి పసుపు రంగులోకి మారుతుంటాయి. సో ఆ విధంగా మారకుండా కూడా ఇది యూజ్ అవుతుంది. కాబట్టి ఈ మందును ప్రతి ఒక్కరు కూడా దయచేసి వాడుకోగలరు. సో ఇది ఇవాళ విషయం. ఇంతటితో సమాప్తం. నమస్కారం, ధన్యవాదాలు.